ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడే ఇజ్రాయేలీలకు కనపరుచుకోవాలని ఆ సీనాయి కొండ పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా మోషే గారికి సెలవిచ్చినప్పుడు ఆ సెలవిచ్చిన విధముగా మోషే వారు 3 దినములు పరిశుద్ధ దినములుగా మరి వారిని పరిశుద్ధపరుచుకొని సీనాయి కొండ వద్దకు రావాలి. ఆ సీనాయి కొండ వద్దకు వచ్చిన వారు మీరు ఏర్పరిచిన ఏవైతే పరిధిలో ఉన్నాయో ఆ పరిధి దాటి రాకూడదు. ఆ పరిధి దాటి వచ్చిన వారు నన్ను చూచి వారు మరణించుతారేమో, నన్ను ముట్టి వారు మరణిస్తారేమో అని వారికి కరాఖండిగా చెప్పి మోషే వారికి చెప్పి వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి, లేవీలు యాజకులు వారిని పరిశుద్ధపరచుకోవాలి అని కొన్ని కండిషన్స్ పెట్టి కరాఖండిగా వారికి చెప్పమంటారు హషేం వారు. ఆ విధంగా చెప్పి మరి సీనాయి కొండ మీదకి శిఖరము మీదకి హషేం వారు దిగి వచ్చే సందర్భము ఈ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నది. ఆయన ఎదుకు వచ్చేటప్పుడు పరిశుద్ధముగా రావాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకనంటే ఆ పరిశుద్ధత అనేదే నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నది. ఆ పరిశుద్ధత లేకుండా నువ్వు ఆయన మందిరానికి వస్తే, ఆ పరిశుద్ధ ఆలయానికి వస్తే ఏమి జరుగుతుందో ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. ప్రియమైన సంగమ, మోషే గారికి వివరించారు సీనాయి కొండ మీద ఆయన శిఖరం మీదకి వస్తారని. మోషే అహరోనులు అక్కడ ఉన్నారు. శిఖరం పైకి ఎక్కి హషేం వారితో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిగతా వారు కూడా కొండ పరిధిలలో ఎక్కడైతే మోషే గారు పరిధి ఏర్పాటు చేశారో ఆ పరిధి మేర వచ్చి అక్కడే నిలబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అగ్నితో దిగి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మోషే గారితో 9వ వచనంలో ఏం చెప్పారు? కారు మబ్బుల మధ్యలో నేను దిగి వస్తానని చెప్పారు. అంటే కారు మబ్బుల మధ్యలో అగ్నితో దిగిరాగా ఆయన మరి ధూమమయమై ఆ పర్వతము ఉన్నదని, పొగతో నిండి ఉన్నదని మనకు లేఖన భాగం ద్వారా మనకు తెలుసుకుంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ పరిశుద్ధ పర్వతానికి 3 దినములు పరిశుద్ధపరుచుకొని ఆ పరిధి మేర రావాలని అక్కడే నిలబడాలని హషేం వారు తెలియజేసినట్లుగా, అదేవిధంగా మన పరిశుద్ధ మందిరానికి వెళ్ళినప్పుడు అవే కట్టుబాట్లతో మనం వెళ్ళినట్టయితే మన మొర ఆయన ఆలకిస్తాడని మనకు సూచాయిగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మోషే అంటే ఎవరైతే పరిచారకులు ఉన్నారో, బోధకుడు ఉన్నారో, ఆయన ఏదో విధముగా వారి మాట్లాడతాడని మనము ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. తన కంఠ స్వరముతో మోషే గారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, బోధకులు, పరిచారకులు, సహోదరులు అనబడిన వారితో హషేం వారు ఏదో ఒక రూపేణ అంటే వాక్యము ద్వారా వాక్యములో ఉన్నది మనకు తెలియపరచడానికి వారికి అలాంటి జ్ఞానాన్ని వారికి అందిస్తాడని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొకటిగా ఆయన వద్దకు వచ్చేటప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తనతో మనల్ని మనం సరిచేసుకొని ఆయన వద్దకు రావాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కరాఖండిగా చెప్పమని అంటున్నాడు. ఒకవేళ నేను వాళ్ళ మీద పడితే వారు చనిపోదురేమో,
అని మోషే గారికి కరాఖండిగా చెప్పి, వారు ఎక్కడైతే పొలిమేరలు ఏర్పాటు చేశారో ఆ సీనాయి కొండ పర్వతానికి మోషే గారు అక్కడ వరకే వచ్చి వారు నిలబడినట్లుగా, కనీసం ఆ పొలిమేరలను కూడా అలా టచ్ చేయకూడదట వారు ఇజ్రాయేలు ప్రజలు. ఆ విధంగా కరాఖండిగా చెప్పి హషేం వారు 50 వారు సీనాయి కొండ మీదకి అగ్నితో దిగి వచ్చినట్టుగా మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయన మందిరానికి వచ్చినప్పుడు మన కుటుంబంకు ఆశీర్వాదకరముగా, మన జీవితములకు మరి వెలుగుమయంగా ఉండాలని మరి ఆకాంక్షిస్తూ మనమందరము కూడా ఆయన యందు భయభక్తులతో శ్రద్ధాశక్తి కలిగి ఆయన మందిరానికి రావాలని ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్.